బిగ్ బాస్, ప్రధానంగా ఈ బిగ్ బాస్ అనే ఒక ఎపిసోడ్, ఈ షో ఇదంతా కూడా అనేక రకాల లాంగ్వేజెస్లో టెలికాస్ట్ అవుతుంటుంది. అయితే ఓవరాల్గా ఈ షోకి సంబంధించి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారి అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. మీ అభిప్రాయం ఏంటి షో పరంగా? షో అంటే ఏంటి మీ దృష్టిలో? నా దృష్టిలో నేను ఎప్పుడు కొండబద్దలు కొట్టినట్టు చెప్తూ ఉంటాను, బిగ్ బాస్ షో ఇది కరెక్ట్ అయిన కాన్సెప్ట్ కాదు. అది ఒక పచ్చిగా చెప్పాలంటే అది ఒక బ్రోతల్ హౌస్ అని చెప్పి మా సిపిఐ నారాయణ గారు కూడా అన్నారు. అందుకని చెప్పి అలా అనడానికి ఏంటమ్మా కారణం? ఇప్పుడు 10 మంది ఒక దగ్గర ఉంటే అలా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మేము ఏదన్నా అన్నాము అంటే ఆధారాలు లేకుండా మాట్లాడాం. పోయినసారి బాంబేలో హిందీ బిగ్ బాస్లో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలియదు. ఆ బిగ్ బాస్ షోలో 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న ఒక అతన్ని తీసుకుని వచ్చారు. అంటే ఒక ఆమె మాజీ ప్రియురాలు, ఇంకొక ఆమె ప్రస్తుత కాలంలో ప్రియురాలు. వాళ్ళతోటి షోలో వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ నడిచింది లోపల. అయితే అది నిషిద్ధం అని చెప్తారు. 24 గంటలు కెమెరాలు ఉంటాయి అంటారు. 24 గంటలు కెమెరాలు ఉండవు అనేది అంటే కెమెరాల్లో క్యాప్చర్ చేసినంత మనకు చూపిస్తారా అనేది మనకు చూపించరు కదా, మొత్తం చూపించరు కదా. ఒకటి 24 hours ఒకటి లైవ్ రన్ అవుతూ ఉంటుంది. అది మనకు చూపించరు కదండి. మనకేం చూపిస్తారు? ముక్కలు వాళ్ళకి టాస్క్లు ఇచ్చినప్పుడు, వాళ్ళు ఆటలాడినప్పుడు, వాళ్ళు పాటలు పాడినప్పుడు, వాళ్ళు వంటలు చేసినప్పుడు, వాళ్ళు బాత్రూమ్లు గడిగిందో ఏవో అవి చూపిస్తారు తప్పితే 24 hours చూపించరు మనకి. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే బిగ్ బాస్కి వ్యూవర్షిప్ తగ్గిపోయింది అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని, ఇప్పుడు ఒక ప్రియుడు తన ప్రియురాలి సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాను అని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తుంటారు చూడండి, బ్లాక్మెయిల్ చేస్తుంటారే. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్రైవేట్ వీడియోని సోషల్ మీడియాలో వదిలారు. అంటే బిగ్ బాస్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి. మరి దీన్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఒక చోట ఉంటే స్నేహం అనేది ఉండదా? కల్మషం లేని స్నేహం, స్వచ్ఛమైన స్నేహం ఉండదా అని కదా మీరు నన్ను ఇందాక అడిగారు. మరి ఇదేంటి చెప్పండి? పైగా కదమ్మా, మహిళలకి లోపలికి వెళ్ళేటప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారంట, మధ్యలో కూడా చేస్తారు కావచ్చు. ఒక హిందీ బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ ప్రెగ్నెంట్ అయింది. ఎలా? దానికి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ అవ్వదని గ్యారంటీ ఏంటి? కాదమ్మా, అంటే ఇవన్నీ కాదండి. అసలు ఈ షో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఒక 20 మందిని మీరు లోపలికి తీసుకెళ్ళి లోపల పెట్టి వాళ్ళని ఆ తరువాత ప్రతి బిగ్ బాస్లోనూ ఫస్ట్ 1 or 2 seasons తప్పితే తరువాత నుంచి ప్రతి సీజన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక 4-5 మీద అయినా సరే కనీసం 6 మంది మీద కేసులు అవుతున్నాయి, పోలీస్ స్టేషన్లో కేసులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే దేని మీద అవుతున్నాయి? దేని మీద ఏముంది? రాహుల్ సిప్లిగంజ్ మీద కేసు అయింది. అంటే కదమ్మా, అది బిగ్ బాస్కి దీనికి సంబంధం లేదు కదా, అది పర్సనల్. ఎందుకు పర్సనల్ అవుతుంది? మీరు 70 రోజులు మీరు లోపల పెట్టుకున్న తర్వాత వాళ్ళ మనస్తత్వాలు ఎలా మారుతున్నాయో, అసలు వాళ్ళు ఎలా వాళ్ళ మానసిక సంఘర్షణ ఏంటో బయట ప్రపంచం తెలియకుండా, బయట వార్తలు తెలియకోకుండా, న్యూస్ పేపర్ చూడకుండా, టీవీ చూడకుండా, అంటే వాళ్ళకి ఏం మాట్లాడుకున్నా ఆ 15 మందితోనే మాట్లాడుకునేటట్లు చేయడము వల్ల వాళ్ళు మానసికంగా వాళ్ళు ఏ విధంగా మారుతున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటి అంటే ఒక ఆసక్తిని రేకెత్తించడానికి మనకు ఒక ఆర్టిఫిషియల్గా వాళ్ళల్లో ఒక రకమైన ఆసక్తిని పెంపొందించడానికి ఏం చేస్తున్నాం మనము? టాస్కులు ఇస్తున్నాం. ఈ టాస్కుల్లో మొదట్లో ఒకప్పుడు ఇచ్చిన టాస్కులు వేరు, ఇప్పుడు టాస్కులు వేరు.
ఎంత భయంకరంగా నీచంగా ఉంటున్నాయి. ఆ చిన్న చిన్న బట్టలు వేసుకుని వాళ్ళు కొట్టుకోవడము, వాళ్ళు అసలు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవటము, అవన్నీ ఆ షోస్ అవన్నీ టాస్క్లన్నీ బాగున్నాయా? అంటే ఆసక్తిని రేకెత్తించడానికి డోసు పెంచు అనే దానికి అశ్లీలతను పెంచుతున్నారు. ఇవన్నీ పెంచుతున్నారు కదా. అసలు ఇప్పుడు ఇది ప్యూర్గా ఒక వ్యాపారం. దీని పేరు మీద పెద్ద వ్యాపారం జరుగుతుంది. ఆ వ్యాపారం ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ల పేరుతోనో లేకపోతే వ్యూవర్షిప్ల పేరుతోనో. ఇప్పుడు ఎక్కువ మంది చూస్తేనే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అడ్వర్టైజ్మెంట్లు డబ్బుల కోసమే కదా చేసేది, ఏదైనా లాభాపేక్షే కదా.